గాక మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనము వరకు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనము వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము. మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము. మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు: మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయునూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోన నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చెననుకొనుడు. నేను మీతో చెప్పినది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును. వెదకుడు, మీకు దొరుకును. తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును. వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. మాస్టర్ కుర్చీ కిటికీ దగ్గరికి వేసుకుంటారా? ఎలా చేయాలో మాకు కూడా నేర్పించు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధముగా మాకు కూడా నేర్పించమని క్రీస్తు ప్రభుని శిష్యులు అడుగుతూ ఉన్నారు. మీకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు క్రీస్తు ప్రభు ఎలా ప్రార్థన చేయాలో మనకి చాలా చక్కగా క్లుప్తముగా 4 మాటల్లో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, తండ్రి నీ నామము పవిత్రపరపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఓకే,
అది దేవుని స్తుతించడం, లేదా 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దేవుని నామము పవిత్రపరపబడునుగాక అంటే అక్కడ ఆయన నామం ఏదో అపవిత్రమని కాదు, ఆయన నామమునకు నీవు నిరంతరము కృతజ్ఞుడివై స్తోత్రం చెల్లించేటటువంటి స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అది ఏంటంటే సకల వస్తువుల కంటే అంతే, ఇంకా దానికి మించి ఎక్కువగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండవది, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము. ఇక్కడ ప్రార్థనలో క్రీస్తు ప్రభు నాకు అని చెప్పాల, మాకు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అందరినీ కలిపే, అంటే ఒక వ్యక్తి తన కోసం ప్రార్థన చేసేటటువంటి విధానంలో కాకుండా క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రసాదించండి అని. అంటే అందరినీ కూడా ఇక్కడ కలుపుతూ ఉన్నాడు. అంటే మనిషి ఎప్పుడూ కూడా తన తోడి వారితో కలిసే జీవించాలి అనేది మనిషి నేర్చుకోవాలి. మూడవది, మా పాపములను క్షమింపము ఏలైనా మేమును. అంటే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులు ఎవరైనా మనకి ద్రోహం చేసినా, కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా వాళ్ళందరినీ మనం నిరంతరం ద్వేషిస్తూనే ఉంటాం. అందుకని భగవంతుడు మనకు కూడా ఒక హెచ్చరిక వేస్తున్నాడు. ఏంటంటే, నీవు ఆ వ్యక్తుల యొక్క పాపాలను మాత్రం నువ్వు చూడమాక. ఎందుకు అని అంటే, నీ పాపాలను నేను చూడాల్సి వస్తుంది. ఓకే, నీ పాపాలను నేను చూడడం మొదలుపెట్టాను అనుకో, వాళ్ళ పాపాల కంటే అధికంగా ఉంటాయి. నువ్వు నీకు చేసిన పాపాన్నే చూస్తావు, కానీ నువ్వు ఎంతమందికి చేసావో ఆ పాపాలన్నీ నేను చూస్తాను. అంతే భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, నీ తోటి నరుడు నీ పట్ల చేసేటటువంటి దోషాలని మన్నించేటటువంటి స్వభావాన్ని పెంచుకోమని చెప్తాడు. అందుకనే అది 3వ అంశం. ఇక 4వ అంశం, మనల్ని ఎప్పుడూ కూడా శోధనలో చిక్కుకొననీయకము అని భగవంతుని ప్రార్థన చేయాలి. ఈ 4 మాటలే ప్రార్థన లేదా ప్రార్థన జీవితము, ప్రార్థన విధానానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. ఇది క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి ప్రార్థన విధానం. ఇక నేను మీకు పూజ ఆరంభంలో కొన్ని విషయాలు చెప్పాను. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి పలకరించడం అని చెప్పాను. ప్రార్థన అంటే దేవుణ్ణి పలకరించడం, అంతే తప్ప మాటలు చెప్పడం కాదు. ప్రార్థన అంటే దేవుణ్ణి పలకరించడం లేదా దేవుణ్ణి ప్రత్యక్షపరచుకోవడం. ప్రార్థన ఎప్పుడూ కూడా దేవుణ్ణి పలకరించేటటువంటిదై ఉండాలి. ఈ ప్రార్థన మనుషులు తమకు అనుకూలంగా, తమకు నచ్చినట్లుగా, ఎవరికి మెచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తే ఇష్టం, అది తప్పలేదు, ఒక్కొక్కలాగా చేస్తారు. ఆ ప్రార్థన చేసేటటువంటి విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ప్రార్థన చేయమని అనంగానే ఒకళ్ళు లేచి అయ్యా యేసయ్యా ప్రభువా దేవా తండ్రి నీకే స్తోత్రం హల్లెలూయా అని మొదలు పెడతారు. ఓకేనా? ప్రార్థన చేసేటప్పుడు అదొక పద్ధతి. వాళ్ళకి అలా చెప్తేనే ఆనుతుంది కొంతమందికి. ఓకేనా? ఇంకో కొంతమంది ప్రార్థన చేయండి అని అన్నారనుకో, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి గంటల తరబడి వీళ్ళు చెప్తారు. కొంతమందికి అదొక ప్రార్థన. ఇంకా కొంతమంది అయితే ఇంకా దేవాలయంలో కూర్చొని ఏడుస్తారు. ఆ దేవాలయంలో కూర్చొని ఏడుస్తారు. గమనించారు ఎప్పుడన్నా మీరు? వాళ్ళు ఏడుస్తారు, ప్రభువా యేసయ్యా తండ్రి అని ఏడుస్తారు. ఎవరో ఈ ప్రేయర్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడ్చిన తర్వాత అయిపోయిందా, అందరూ వెళ్ళిపోయారా, పక్కన పలకరించేసుకుంటారు. ఓకే, ఇది ఒక రకంగా ప్రార్థన. ఇప్పుడు ఎవరినైతే తప్పుపడ్డా లేదు. ఓకేనా? ఎవరినైతే తప్పుపడ్డా లేదు. కానీ భగవంతుడు మాత్రం క్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ప్రార్థన అనే దాన్ని ఎలా చేయకూడదో కూడా చెప్తూ ఉన్నాడు. ఓకే, మీరు ప్రార్థన అంటే ఎవరికి నచ్చిన ప్రార్థన చేసుకుంటాడు. నాకు నచ్చింది ఇది, నేను ఇలా చేసుకుంటా అన్నారు, చేసుకోండి, తప్పలేదు. కానీ క్రీస్తు ప్రభు మాత్రం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయకూడదో కూడా చెప్పాడు క్రీస్తు ప్రభు. అందుకనే ఒకసారి మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన ఎవరికి నచ్చినట్టు వాడు చేయడం కాదు. దేవునికి అయిష్టమైనటువంటి ప్రార్థన చేయకూడదు, భగవంతునికి ఇష్టం లేని విధానంలో ప్రార్థన చేయకూడదు కూడా.
ఎందుకంటే భగవంతుడే స్వయంగా క్రీస్తు ప్రభువే ఆ మాట చెప్తున్నాడు. అసహ్యించుకుంటాడు భగవంతుడు ప్రార్థనని. అంటే నువ్వు చేసే ప్రార్థన భగవంతుణ్ణి మెప్పించేటటువంటి ప్రార్థన అయి ఉండాలి, కానీ ప్రజలను మెప్పించుకొని ప్రజల చేత అమ్మో మంచిగా ప్రార్థన చేశాడు అని చెప్పుకునేటటువంటి ప్రార్థన అయి ఉండకూడదు. ఒక్కసారి మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 5వ వచనం ఏమనం చదవండి ఒకసారి. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. అది జనం చూడడం కోసం ప్రార్థన చేయమాకండి, ఓకేనా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జనం కోసం, అంటే జనం చూడడం కోసం చేయి. జనం కోసం ప్రార్థన చేయాలి, కానీ జనం చూడడం కోసం ప్రార్థన చేయకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా? నేను ఎవడన్నా ప్రార్థన చేయని అడిగాడు అనుకో, వాడి కోసం ప్రార్థన చేయి, దాంట్లో తప్పులేదు. నిన్ను ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం తప్పులేదు, కానీ నువ్వు వాళ్ళు చూడడం కోసం మాత్రం ప్రార్థన చేయమాక. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే అందరికీ వినపడాలి, నేను ప్రార్థన చేస్తే అందరూ నన్ను గొప్పగా చెప్పుకోవాలి, నేను ప్రార్థన చేస్తే అబ్బో ఎంతో భక్తిమంతుడని చెప్పుకోవాలి. దీనికోసం మాత్రం ప్రార్థన చేయకూడదు. అది అందుకనే క్రీస్తు ప్రభు అంటున్నాడు, జనం మెప్పు కోసమై, అందరు చూడడం కోసమై ఎవడైనా సరే ప్రార్థన చేస్తే అది భగవంతుడు అసహించుకుంటాడు అంటున్నాడు. అర్థమైందా? తర్వాత ఇంకొకటి ఉంది, 7వ వచనం చదవండి. క్రీస్తు ప్రభు చెప్పే మాట 7వ వచనంలో ఇంకో మాట చెప్తాడు. ఏమని? అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ఏంటది? వ్యర్థ పదములు అర్థం కావట్లా నాకు. అనేక వినపడుతుంది అంటున్నారు వాళ్ళకి. అనేక వ్యర్థ పదములతో ప్రార్థన చేయమాగా, ఓకేనా? మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఉపయోగం లేని మాటలను ఉపయోగించమాకండి, ఉపయోగం లేనటువంటి మాటల్ని ఉపయోగించమాకండి. ఎవరికైనా అనారోగ్యానికి నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళావు అనుకో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 4 మాటలే మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయి. తండ్రి, ఇదిగో ఈ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నీకు ఇష్టమైతే నీ చల్లని హస్తము, నీ స్వస్థత హస్తాన్ని ఈయనపై ఉంచి, లేదా ఈయనకి మంచి ఆరోగ్యం దయచేయని చెప్పు, అంతే. ఇక్కడ ప్రార్థన చేయమనంటే నేను చాలా చోట్ల చూశాను, ప్రభువా, యేసయ్యా, నీవా, నీవే దయమడివి, కన్నమడివి, నువ్వే తానడవు, తాన క్రీస్తు ప్రభు, నువ్వే పరిశుద్ధుడివి, ఇవన్నీ చెప్పి నాయన, తండ్రి, యేసయ్యా. ఎందుకు ఇవన్నీ అంటే ప్రార్థనలో అర్థం లేనటువంటి వ్యర్థ పదాలని ఉపయోగించొద్దు అంటున్నాడు. మీకు అర్థమైందా? అర్థం లేనటువంటి వ్యర్థ పదాలని ఉపయోగించొద్దు. నాయన, తండ్రి, యేసయ్యా, నాయన, తండ్రి, యేసయ్యా, అవి ఉపయోగించాల్సిన అవసరంలా. నువ్వు ఉపయోగించాల్సింది ఏంటంటే వ్యర్థము అయినటువంటి పదాలని అక్కడ ఉపయోగించమాక. నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడూ కూడా అర్థముగా ఉండాలి, అర్థవంతమైనటువంటి ప్రార్థన ఉండాలి. అర్థవంతమైన ప్రార్థన, ప్రతి పదానికి అర్థం ఉండాలి. ఆ పదం ఎలా ఉపయోగిస్తున్నావు అని అంటే, ఇదిగో ఆ వ్యక్తికి నీకు ఇష్టమైతే త్వరగా ఆ జ్వరం నుంచి విముక్తిని ప్రసాదించు, తనలో ఉన్న అనారోగ్యాన్ని నుంచి అతనికి విముక్తిని ప్రసాదించని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, అంతే. అంతే తప్ప నువ్వెంతసేపు ప్రార్థన చేసావు అనేది నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారేమో, కానీ పైన ఉన్నవాడు చూడ్డావు, ఓకేనా? నువ్వెంతసేపు ప్రార్థన చేసావు అనేది చూడ్డావు. నువ్వు ఎలా ప్రార్థన చేసావో దానిలో అర్థమేంటో, ఆ అర్థంలో నీ గుండెల్లో, హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో, కల్మషం లేనటువంటి మనస్తత్వం ఏంటో దాన్ని చూస్తాడు పైన ఉన్నవాడు, అంతే తప్ప ఆయనకి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావా, ఎంత కొత్త కొత్త పదాలను ఉపయోగించావా, నీ చుట్టూ ఉన్న జనాన్ని ఎంతగా ఆకర్షించేటట్టు ప్రార్థన చేసావా, దాన్ని మాత్రం భగవంతుడు అస్సలా అంగీకరించడు. భగవంతుడికి కావాల్సింది అది కాదు. భగవంతుడికి కావలసింది నిర్మలమైనటువంటి హృదయం, కల్మషం లేనటువంటి హృదయం. అందుకనే క్రీస్తు ప్రభు స్వయంగా ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు మీరు ప్రార్థన చేసేవాళ్ళు అందరూ, బయట వినేవాళ్ళు కూడా నన్ను తిట్టుకుంటారు. నేనేం చెప్పట్లేదు ఈ మాటలో, క్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. అర్ధరహితమైనటువంటి పదాలని ఉపయోగించవద్దు. నువ్వు అర్ధరహితమైన పదాలని దేవుణ్ణి పదే పదే ప్రభు 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 అని పదే పదే పిలిచిన పరలోకమున్న దేవుడు వాడి మాటను ఆలకించడు. దానివల్ల ఉపయోగం లేదని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ కావాల్సింది ఏంటి అంటే కల్మషం లేనటువంటి హృదయం కావాలి. దాన్ని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు భగవంతుణ్ణి ఒక్క మాట అడిగినా భగవంతుడు నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు, అంతే తప్ప ప్రార్థనలో ఎప్పుడూ కూడా
ఉపయోగం లేనటువంటి పదాలని పదే పదే ఉపయోగించమాకండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, అబ్బో ఇదిగో ఈ ఆంటీ, ఈ అక్క, ఈ అప్ప బాగా ప్రార్థన చేద్ది అని చెప్పుకోవడానికి ప్రార్థన చేయమాకండి. అది కూడా భగవంతునికి అసహించుకునేటటువంటిదే. అయితే కీర్తనల గ్రంథంలో మనకి ఏమని ఉంటుందంటే, ఒకసారి 66వ కీర్తన 18వ వచనం ఒకసారి తీసుకోండి. ఏమని చెప్తున్నాడు అక్కడ భగవంతుడు? కొన్ని మాటలు చెప్తాడు. నా హృదయమున దోషము ఉండినేని ప్రభు నా వేడుకోలను ఆలించి ఉండెడివాడు కాడు. అర్థమైందా? హృదయమున దోషము ఉంటే భగవంతుడు నా ప్రార్థన ఆలకించేవాడు కాదు. ఓకేనా? మన హృదయంలో దోషము ఉంటే, అనగా కల్మషము ఉంటే, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం, ఇతరుల మీద కొంచెం ఇది ఏమంటారు చూసారా, ఏదో కక్ష సాధింపు స్వభావమో ఇలాంటివి కానీ నీ గుండెల్లో ఉన్నాయే అనుకో, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు ఇంకా ఉపయోగం లేదు. అది భగవంతుడు ఆలకించడనే చెప్తున్నాడు అక్కడ మన కీర్తన గ్రంథంలో మనం చదివేటటువంటి మాట అది, అక్కడ చెప్పేటటువంటి మాట అదే. ఏమని? హృదయమున దోషము ఉంటే, నీలో కల్మషము ఉంటే, నీలో అసూయ ఈర్ష్య ఉంటే, లేదా నీలో స్వార్థము ఉంటే, ఇతరులను చూసి నువ్వు భరించలేనటువంటి మనస్తత్వం ఉంటే, భగవంతుని ముందు నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసిన నీ ప్రార్థన నిష్ప్రయోజనమే, దానివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాడు. అందుకనే మనం ప్రార్థన ఎలా చేయకూడదో అనేటటువంటి అంశాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మేము ప్రార్థన చేస్తేనే కదా స్వామి, మాకెందుకులే గోలంత అన్నట్టు కొంతమంది చూస్తున్నారు న్యాయంగా. ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళు కదా ఇవన్నీ ఉపయోగించేది. మేము ప్రార్థన చెయ్యం, ఏదో దండం పెట్టుకుంటాం, దారం వెళ్ళేటప్పుడు స్లేవర్ తీసుకొని పోతాం అంతే. మాకెందుకు మిగిలినవన్నీ? ప్రార్థన చేసేది ఎవరు? ఈ మరిదల సభ్యులేగా, వాళ్ళకేగా ఈ ఫాదర్ చెప్పేది ఇప్పుడని మీరు న్యాయంగా చూస్తూ ఉంటారు. నేను వాళ్ళ గురించి కాదు, మీ గురించి కాదు, ఇది అందరి గురించి చెప్తున్నాను. ప్రార్థన అని అంటే మాటలతో చెప్పేది కాదు. ప్రార్థన అంటే పదాలను ఉపయోగించడం కాదు. ప్రార్థన అంటే వికృత విచిత్ర శబ్దాలను చేయడం కాదు. ప్రార్థన అంటే మనిషి యొక్క హృదయం కల్మషం లేకుండా భగవంతుణ్ణి పలకరించటం, అది ప్రార్థన. అర్థమైందా? కల్మషం లేనటువంటి హృదయంతో భగవంతుణ్ణి పలకరించడం, అది ప్రార్థన అవుతుంది. అందుకనే మనం చూసినటువంటి కొన్ని మొదటి పట్టణంలో మనం చదివేటటువంటి అంశం అదే. దాని దగ్గరికి ముందు వెళ్దాము. ఒకసారి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము ఎలా ఉండాలో ప్రార్థన. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీవెరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచేయుదును. ప్రార్థన ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ కల్మషం లేకుండా ఇలా ప్రార్థన ఏదైతే ఉండకూడదో, ఈ లక్షణాలు లేకుండా ఉంటే భగవంతుడు ఎలా ఉంటాడంటే, ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనంలో చెప్పేటటువంటి మాట ఏంటంటే, నువ్వు పిలిస్తే ఖచ్చితంగా జవాబు ఇస్తా. ఎప్పుడు ఇస్తా? నీ హృదయం కల్మషం లేకుండా ఉంటే ఇస్తా. ఓకేనా? నువ్వు పిలిస్తే జవాబిస్తా, నువ్వు పిలిస్తే జవాబిస్తాను, సమాధానం ఇస్తాను. అంతేకాదు, అందుట్లో ఇంకొక వాక్యం ఉంటుంది, మీకు సత్యములను అద్భుతములను కూడా నీకు తెలియజేస్తాను. ఓకేనా? 33వ అధ్యాయం 3వ వచనంలోనే ఇంకో మాట ఉంది, మీకు సత్యములను అద్భుతములను కూడా మీకు తెలియజేస్తా. ఎప్పుడు తెలియజేస్తాను అని అంటే, ఇదిగో నీవు కల్మషం లేనటువంటి ఎలా ప్రార్థన చేయకూడదో నీకు చెప్పానో, అలా నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే, నువ్వు కల్మషం లేనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తే, వ్యర్థ పదాలను ఉపయోగించుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఎప్పుడైతే ఇలాంటి మంచి మనస్తత్వంతో నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడు నీకు పిలిస్తే జవాబిస్తానంటున్నాడు. నీకు సత్యములను అద్భుతాలను కూడా నీకు బోధిస్తానంటున్నాడు, తెలియజేస్తానంటున్నాడు. అదే కదా మనం చదివినటువంటి మొదటి పట్టణంలో అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి వెళ్ళేటప్పుడు మనం చూసినటువంటి అంశం కూడా అదే కదా. ఆయన భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు, లేదా భగవంతుడు ఆయనకి ఎదురుగా వచ్చాడు అని అంటే, అబ్రహాము ఎన్ని గంటలు ప్రార్థన చేశాడో మనం అక్కడేం చూడలా. కానీ అబ్రహాము దారంట వెళ్తూ ఉన్నటువంటి మమ్రే దగ్గర కొంతమంది 3 వ్యక్తులను చూశాడు. ఆ 3 వ్యక్తుల దగ్గరికి ఈయనే వెళ్ళి రండి భోజనం చేసి వెళ్ళండి అన్నట్టుగా ఆయనే పిలుస్తూ ఉంటాడు అక్కడ. అయితే ఆ సందర్భంలో మనం ఒకసారి గమనిస్తే, అబ్రహాముతో భగవంతుడు సంభాషించినటువంటి సంభాషణ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి వెళ్తున్నాడు. ఆయన వెళ్ళేటటువంటి విషయాన్ని అబ్రహాంకి ఎందుకు చెప్పాలి?
ఆయన వెళ్ళే విషయాన్ని అబ్రహాంకి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అంటే దాని అర్థం ఇదిగో మనం చదివినటువంటి ఇర్మియా గ్రంథం 33:3 వచనంలో మనం చదివే అంశం అదే. ఏ వ్యక్తి అయితే కల్మషం లేకుండా ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే వ్యర్థ పదాలను ఉపయోగించుకోకుండా ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే నలుగురు కంటబడుటకై ప్రార్థన చేయకోకుండా ఉంటాడో, నలుగురు మెప్పు కోసమై ప్రార్థన చేయకుండా ఉంటాడో, వీధులలో డాంబికంగా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోకుండా మనస్ఫూర్తిగా దేవుణ్ణి పలకరిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఆ వ్యక్తికి దేవుడు పలకరిస్తాడు. అదే మనం చదివేటటువంటి అంశం. నువ్వు పిలిస్తే జవాబిస్తా. ఎప్పుడు నువ్వు పిలిస్తే, ఇదిగో కల్మషం లేనటువంటి హృదయంతో నువ్వు పిలిస్తే జవాబిస్తా. నువ్వు ఎంతసేపు ఇక్కడ ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ యుద్ధాన్ని నువ్వు మొదలు పెడతావు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకనే మనం ఇప్పుడు కూడా ప్రార్థనలో పదాలు కాదు ఉపయోగించాల్సింది, ప్రార్థనలో హృదయాన్ని ఉపయోగించాలి, ప్రార్థనల్లో మన మనస్సును ఉపయోగించాలి, ప్రార్థనలో విశ్వాసంతో చేసే ప్రార్థన, కల్మషం లేనటువంటి హృదయంతో చేసే ప్రార్థనని ఉపయోగించాలి. అంత కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనం ఒకసారి చదవండి. అతడు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును, వారి దగ్గరలోనే ఉండును. అర్థమైందా? నిజంగా ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితో ఉంటే ఆ ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు చిత్తశుద్ధితో కాకుండా ఊరికే పదజాలను ఉపయోగిస్తే అన్నావు అనుకో, ఇవన్నీ విచిత్ర వికృత శబ్దాలే తప్ప దేవుడు మెచ్చేటటువంటి శబ్దాలు కాదు. ఇవి మనిషికి మాత్రమే అర్థం కాదు దేవుడు కూడా అర్థం కావు ఈ పదాలకు అర్థం ఏంటో. ఎందుకంటే వాడికే తెలియదు, అనౌన్స్ చేసే లేదు అరిచేటటువంటి వాడికి ఆ పదాల యొక్క అర్థం వాడికి కూడా తెలియదు. ఏదో జనాలని ఆకట్టడం కోసం ఇలాంటి శబ్దాలు చేస్తే ఆ జనాలు మోసపోయి మాయపడి దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో అనుకూలంగా మార్చుకోవడం కోసం ఉపయోగిస్తాడు. అందుకని అవి ఆ పదాలకు అర్థం దేవుడికి కూడా తెలియదు, ఎందుకంటే వాడు కూడా ఆ అర్థం ఏంటో తెలియకోకుండానే చెబుతున్నాడు కాబట్టి చెప్పేవాడు. అందుకనే భగవంతుడు ఈ ప్రార్థనలు అసహించుకుంటాడు. ఏ ప్రార్థనలకు ఇస్తాడు? చిత్తశుద్ధితో. ఏంటిది అది? చిత్తశుద్ధితో, అంతే కదా? అదేనా మీరు అన్నది? చిత్తశుద్ధితోనా ఏదేమైనా కానీ మీరు ఏదైనా డిసైడ్ అవ్వండి. చిత్తశుద్ధి అంటే కల్మషం లేకుండా ఉండేటటువంటి హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు మొరపెట్టగానే నీకు చెరువులోనే ఉంటాడు. అంతేకాదు, నువ్వు చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే నీకు దగ్గరలోనే నీ భగవంతుడు నీతో ఉంటాడు. ఇది మనం చదివేటటువంటి ఇర్మియా గ్రంథంలో మనం ఆలకించేటటువంటి వచనం. అంతేకాకుండా మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనం ఏమని చెప్తున్నారు? కనుక మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనినైనా అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. 25 కూడా చదివాను. నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును. ఓకే, ఈ రెండు మాటల్లో 24, 25 వచనాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీకు అది వసగును. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న నీ తండ్రి నీకు అది ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు? ఇసిగిచ్చినప్పుడు ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు? నీ పొరుగు వానితో నీకు వ్యాజ్యం ఉన్నట్లయితే దాన్ని నువ్వు క్షమించాలి. ఇంకో చోట నీకు ఇరుగు పొరుగు వారితో ఎవరి మీద అయితే ద్వేషం ఉందో ఆ అర్పణ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు అక్కడే పెట్టేసి ముందెళ్ళి వాడితో సఖ్యపడి వెనక్కి వచ్చి నీ అర్పణను అర్పించన్నాడు. అంటే దీని అర్థం మనం ఎప్పుడూ కూడా భగవంతుడు మన ప్రార్థనను ఆలకించాలంటే
మన హృదయము శుద్ధిగా ఉండాలి. ఓకేనా? హృదయము శుద్ధిగా ఉండాలి. మీకు బీపీ కూడా తగ్గాలి అని అంటే, షుగరు తగ్గాలి అంటే హృదయం శుద్ధిగా ఉండాలి. ఓకేనా? ఇది మాత్రం నిజం, నేను చెప్తున్నాను కదా. మీరు ఎప్పుడైతే ద్వేషం పెంచుకుంటారో ఎవరి మీదన్నా, లేదా అసూయ పడతారో, లేదా ఎదుటి వాళ్ళ యొక్క ఎదుగుదలను వాళ్ళకు ఉన్నటువంటి కాస్త దాన్ని చూసి మీరు ఈర్ష్య చెందుతారో, నేను 100% గ్యారంటీ ఇస్తాను, నీకు ఖచ్చితంగా బీపీయో షుగరో పెరుగుతుంది. నేను చెప్తున్నా. ఏం పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు చేసే పనిలో నీ పని దేవుణ్ణి మెప్పించే పని అయి ఉండాలి, ఇరుగు పొరుగు వారికి మేలు చేసే పని అయి ఉండాలి. నువ్వు ఈ రెండిట్లో ఎప్పుడు నిమగ్నం అవుతావో అప్పుడు భగవంతుడు నీకు ఊహించని రీతిలో నీకు కావలసిన దాన్ని సమయానుకూలంగా భగవంతుడే నీకు అందిస్తాడు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈర్ష్య చెందుతావో, అసూయ చెందుతావో, లేదా ఏది జరుగుతుందన్ను రోడ్ ఎక్కుతావో ఖచ్చితంగా బీపీ షుగర్లో పెరుగుతాయి. తమాష నవ్వుకుంటున్నారు, నాకేమీ లేవు, నేను హాయిగా ఉన్నానని. అది నిజమే. ఓకే, ఎప్పుడు కూడా నేను అంటే వచ్చిన కొత్తలో మాస్టర్ ముందు వెళ్తుంటే మాస్టర్ని వెనకాల కొంతమంది కామెంట్ చేశారు. మరి అది మాస్టర్కి వినపడిందో లేదో తెలియదు, నాకు తెలియదు, కానీ నేను విన్నాను. కానీ మాస్టర్ ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది నాకు, అందుకే మాస్టర్కి షుగర్ బీపీ లేదని. అడిగాను, ఉందా మీకు అని అంటే, లేదండి నాకేం లేవు దేవుడి దయ్యా అని అన్నాడు. ఓకే, అది సంగతి. నిజం చెప్తున్నా, మీరు ఎప్పుడైతే ప్రతి చిన్న విషయాన్ని చెట్టు కొట్టి మేదేసుకోమన్నట్టుగా, అర్థమైందా? చెట్టు కొట్టి మేదేసుకోకూడదు అంటే పైన వేసుకోకూడదు. ఏమవుద్ది? దాని కింద మనం పడి చేస్తాం. అందుకనే ఏది కూడా చెట్టు కొట్టి మేదేసుకోకూడదు, పైన వేసుకోకూడదు. అలాగే ప్రతి చిన్న విషయాన్ని గిల్లిగజ్జల్లాగా కెలికి దాన్ని ఏది చేసుకోకూడదు. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేది కూడా అదే. ప్రతి చిన్న విషయాన్ని నీ సహోదరుడితో వివాదం చేసుకోమాక, ప్రతి చిన్న విషయాన్ని నీ సహోదరుడి పట్ల ద్వేషాన్ని పెంచుకోమాక, ఈర్ష్యను పెంచుకోమాక, పగను పెంచుకోమాక. ఇవన్నీ కూడా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, నీ జీవితాన్ని, భగవంతునితో సఖ్యతను కూడా పాడు చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడదు, భగవంతుడు నీకు ప్రత్యక్షమయ్యే అవకాశము ఉండదు. అంటే ఇవన్నిటిని కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇటు నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, నీ సహోదరుడితో సఖ్యతని పోగొట్టుకుంటావు, అటు భగవంతునితో ఉండేటటువంటి ఆ సంబంధాన్ని కూడా పోగొట్టుకుంటావు. కాబట్టి అలాంటి స్వభావం మనకి అవసరం లేదు. భగవంతుడు నిన్ను కోరేది నీకు ఇచ్చినటువంటి దీర్ఘాయుష్యువు అంతే. ఇందులో నిన్న మొన్న ఏదో రీల్ చూస్తుంటే ఏదో ఒక వెరైటీగా వచ్చింది, బాగానే ఉంది, అది మంచి మెసేజే. ఒకడు బండి వేసుకొని రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, రోడ్డుకి అడ్డంగా వస్తారు. అది మీరు ఇక్కడ ఇడుపుగల్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు ఇటు ఈ లెఫ్ట్లో వెళ్ళిపోయి అటు తిరిగి రావడం ఒక 20 కిలోమీటర్లు కదా. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇటు ఎక్కంగానే ఆపోజిట్ రోడ్లోనే వెళ్ళి అక్కడ ఎక్కుతారు. నేను చాలామంది చూశాను. ఈ ఇడుపుగల్ రోడ్ అంటే వెళ్తారు బయటికి, హైవే ఎక్కంగానే మనం ఎటు వెళ్ళాలి? లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా? లెఫ్ట్కి వెళ్ళాలి. కానీ మీలో ఎంతమంది లెఫ్ట్కి వెళ్తారు? అబ్బో అది పెద్ద టైము, అదో గంట టైం పడద్దు అని చెప్పి రైట్కి వెళ్తారు. ఆ రైట్లో వచ్చేవాడు అతివేగంతో వచ్చాడే అనుకో, వీడు ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్లో ఉంటాడు. అంటే కొన్ని చిన్న చిన్న విషయాల్లో మనం పాయింట్ అక్కడ మిస్ అయింది. ఏం చెప్పాను? దానికి ముందు ఒకసారి ఆఫ్ చేయి. ఉపయోగం ఉండదు, సమాజానికి ఉపయోగం ఉండదు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళకి అసలు ఉపయోగమే ఉండదు. కాబట్టి ఆ అంశాలని అది అక్కడితో వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అది అక్కడ చెప్పినటువంటి అంశం. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి బోధ ఎంత గొప్పదంటే, మనిషి తన జీవితంలో తన పొరుగువాడిని క్షమించమని ఎందుకు అడిగాడు అని అంటే, నీ ఆయుష్ని పెంచుకోవడం కోసం. ఒక విధంగా చెప్పాలంటే నీ ఆయుష్ని పెంచుకోవడం కోసమే, నీ జీవితాన్ని పెంచుకోవడం కోసమే. లేదు అని అనుకో, నువ్వు ఆ రగిలిపోతూ ఉన్నటువంటి ఈ దీంతో, నీ హృదయంతో ఆ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు తడబడతానే ఉంటాయి. నీ ఆలోచనలో నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉంటావు,
ప్రార్థనలో దూరం అయిపోతూ ఉంటావు, ఇరుగు పొరుగు వారితో సఖ్యతలో దూరం అయిపోతూ ఉంటావు, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. వీటన్నిటి నుంచి నువ్వు బయటకు వచ్చేయాలంటే ఒక్కటే మార్గం, నీ పొరుగు వాడిని నువ్వు నీ తప్పిదాలను ఎలాగో నేను చూస్తున్నాను కాబట్టి నీ పక్కనోడి తప్పిదాలని నువ్వు వదిలేసాయి, ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు అంటున్నాడు పైన ఉన్న ఆయన. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇతరుల తప్పిదాల గురించి పదే పదే పైకి లేపాల్సినటువంటి అవసరం లేదు. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనశ్శాంతిగా బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రార్థనే భగవంతుడు ఎక్కువగా ఆస్వాదిస్తాడు, ఆలకిస్తాడు, దానితోనే నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని మనం దేవుని యొక్క చిత్తానుసారమే మనం జీవించటం మంచిది. అయితే ఇక ప్రార్థనలో కూడా కొన్ని వెరైటీగా అడుగుతారు కొంతమంది. ఇప్పుడు ప్రార్థన చేయమనంటే ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు, ప్రభువా నేను రోజు కూడా కాలేజీకి వెళ్తున్నాను, నా పక్కన ఉన్న దానికే వాళ్ళ నాన్న సెల్ ఫోన్ కొని పెట్టాడు, నాకు మా నాన్న కొని పెట్టట్లేదు, నాకు సెల్ ఫోన్ కొని పెట్టమని ప్రార్థన చేస్తారు కొంతమంది వీళ్ళు. అంటే వీళ్ళ కోరికలు వీళ్ళకు ఉంటాయి, మీ కోరికలు మీకు ఉంటాయి. కానీ మీకు నచ్చినటువంటి మీకు మెచ్చే కోరికలు కాదు భగవంతుని కోరాల్సింది. మొదటి యోహాను రాసినటువంటి లేఖ మొదటి యోహాను ఒక్కసారి 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 14వ వచనము. ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి. అక్కడ దాని అర్థం అది దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తానుసారం ప్రార్థన చేయాలి. ఇంకొక వచనం యాకోబుకు రాసినటువంటి లేఖ, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం. మీవి దురుద్దేశముల అగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి, మీ భోగాను వైభవమునకై మీరు వానిని కోరుదురు కదా. మళ్ళీ చదువు, మౌత్ దూరంగా పెట్టి చదువు, దగ్గర పెట్టుకోమాగా, అందరికి అర్థం అవ్వాలి. మీవి దురుద్దేశములగుటచే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి, మీ భోగాను వైభవమునకై మీరు వానిని కోరుదురు కదా. మీరు ప్రార్థన చేసేటప్పుడు దురుద్దేశములకై ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. రెండోది భోగాను వైభవములకై ప్రార్థన చేసిన దానివల్ల ప్రయోజనం లేదు. ఓకే, భోగాను వైభవం, భోగాను అంటే ఏంట్రా రాజభోగాలు చేస్తున్నావు అంటారు చూసారా, మీరు ఉపయోగిస్తారు కదా. భోగాను వైభవం అంటే కొన్ని తెలుగు పదాలు చాలా నేను గట్టి ఉపయోగిస్తున్నాను, అది మీకు అర్థమవుతుంది లేదు, నాకు అర్థం కావట్లేదు. భోగాను వైభవం అంటే తిడతారుగా మీరు, ఆ పదం తిడతారు కదా. భోగా ఆ పదం మీరు ఉపయోగిస్తారు కదా, తిట్రా మీరు, తిట్రా. అమ్మో మీరు తిట్రా అంటే నేనే నమ్మాలి, ఎందుకంటే నా రూమ్లోకి కూడా వినపడతాయి కదా కట కట కఠామని పదాలు ఉపయోగిస్తారు కదా. భోగా ఆ తర్వాత నేను ఉపయోగించట్లేదులే, మీరు వాడుకోండి, తర్వాత వాడుకుంటారులే. కానీ భోగాను వైభవం అంటే ఏదైతే చెడో దాన్ని చేస్తూ ఉంటారు. భోగాను వైభవంలో కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఉపయోగం లేదు. తర్వాత నువ్వు చేసే ప్రార్థనల్లో ఈ దురుద్దేశంతో ప్రార్థన చేసినా దానివల్ల కూడా ప్రయోజనం లేదు. ఎలా ఉండాలి ప్రార్థన అంటే అది దేవుని చిత్తానుసారం ఉండాలి. దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తానుసారం అంటే అది నీ శ్రేయస్సుకై ఉండాలి, అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోసమై ఉండాలి. ఇది భగవంతుని యొక్క ఉద్దేశం. దాన్ని మనం యోహానుకు రాసిన లేఖలో చదువుతాం అనమాట. దేవుని చిత్తానుసారమే అనగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పి భగవంతుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరియమ్మ గారు కూడా ఇదిగో దేవుని చిత్తానుసారం, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తమే నెరవేరునుగాక అని అంది. అంటే ఆమె కూడా అంతటి విశ్వాసురాలు, అంతటి భక్తిమంతురాలు, అంతటి నిర్మల హృదయురాలైనటువంటి ఆమె స్వయాన్న ఇదిగో నీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పి
భగవంతుని ముందు అంటే మనం మాత్రం ప్రార్థనలో కోరికలు కోరుకుంటా ఉంటాం. అంతే, కోరికలు కోరుకోవడం కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన భగవంతుణ్ణి పలకరించేటటువంటి ప్రార్థన అయి ఉండాలి. అంటే అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవునితో ఐక్యత, సఖ్యత, సంబంధం దేవునితో పెంచుకునేటటువంటి ప్రార్థన అయి ఉండాలి. అదే మనకి క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి ప్రభు అని అడిగితే ఆయన చక్కగా 4 అంశాల్లో ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే ఏంటో ఆ 4 మాటల్లోనే చెప్పాడు. దేవుని స్తుతించు, అదేవిధంగా నీకు కావలసినటువంటి దానినే, అంతేకాని నీ కోరికలను తీర్చమని కాదు. అక్కడ నీకు అవసరతను బట్టి ప్రార్థన చేయి, అంతే తప్ప కోరికల కోసం ప్రార్థన చేయమాక. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవసరమైంది ఏంటంటే ప్రభు ఇదిగో నువ్వు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, నాకు బిడ్డలను ఇచ్చావు, నా కుటుంబాన్ని ఇచ్చావు, నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి మంచి భవిష్యత్తుని ఇవ్వు, నా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని, వాళ్ళకి మంచి చదువుని ఇవ్వమని ప్రార్థన చేయి, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేయి. నువ్వు చేసే పనిలో దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయి, నీ పనిలో ఏ ఆపద కలగకుండా ఉండాలని ప్రార్థన చేయి. ఇవి ప్రార్థనలు అవసరతను బట్టి. ఇంకా ప్రార్థనలు ఏంటంటే ప్రభువా ఇదిగో నేను మాత్రం బాగుండాలి, ఈడి కొంప తగలడిపోవాలి, ఇది దురుద్దేశ ప్రార్థన. ఇంకా కొన్ని ప్రార్థనలు ఉంటాయి, ప్రభువా మా ఇంటి ఎదురుగా ఉన్నవాడు డాబా కట్టాడు, నాకు కూడా త్వరగా సంపదలు ఇవ్వు, నేను కూడా ఒక బిల్డింగ్ కట్టాలి, దీనికి ఎన్బిఎఫ్సి ఒక కంపెనీలో నేను డబ్బులు తీసుకోవాలి, అప్పులు తీసుకోవాలి. అందుట్లో అప్పు తీసుకుంటాడు, 18% వడ్డీ కడతాడు. తీసుకున్నది 30 లక్షలు అయితే వడ్డీ కట్టేది 50 లక్షలు, టోటల్గా 80 లక్షలు. ఇది తీర్చలేక మొగుడు చచ్చిపోతాడు, భార్య చచ్చిపోద్ది, పిల్లల మీద ఆళ్ళు పడతారు, దాన్ని మళ్ళా వాళ్ళు బ్యాంకు వాళ్ళు రాసేసుకుంటారు. ఇలాంటి విచిత్రమైన కోరికలు మాత్రం మనం కోరుకోకూడదు. నీ ప్రార్థన నీకు ఇచ్చినటువంటి దానిలో భగవంతుణ్ణి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసుకోవాలి. అలాంటి ప్రార్థనే నిజంగా దేవుడు మనల్ని మెచ్చేటటువంటి ప్రార్థన. అంతేకాకుండా మనం చదివినటువంటి మొదటి పట్టణంలో మనం అబ్రహాము చరిత్ర చదువుకున్నాం కదా. ఇప్పుడు దాకా నేను మీకు చెప్పాను ప్రార్థన ప్రత్యక్షపరచాలి, దేవుణ్ణి ప్రత్యక్షపరచాలని. అబ్రహాం దగ్గర ఏం జరుగుతుంది? అక్కడ అబ్రహాముకిను భగవంతునికి మధ్య సంభాషణ. ఏమని అక్కడ అబ్రహాము భగవంతుని మధ్య సంభాషణలో భగవంతుడు మౌనంగా వెళ్ళిపోవచ్చు, అక్కడ ఏమీ చెప్పుకోకుండా. ఓకేనా? ఒకసారి 17వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం. దేవుడు తనలో తాను ఇట్లా అనుకొనెను, నేను చేయదలుచుకున్న పని అబ్రహామునకు చెప్పకుండా దాచెదనా. ఓకేనా? నేను చేయాలనుకున్నటువంటి పనిని అబ్రహాముకి చెప్పకోకుండా ఎలా ఉంచాలి? ఓకే, అది భగవంతుని వినపడుతుందా? భగవంతుడు యొక్క ఆలోచనని. అసలు ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి ఇట్లా అనుకుంటాడా సాధారణంగా? ఒకవేళ ఏదైనా ఒక రహస్యకార్యం చేసే ముందు అమ్మాయి ఇట్లా చేస్తున్నాను ఎవరికి చెప్పమాక నేను వెళ్ళొచ్చేదాకా అని ఒక మాట మీకు ఏమైనా చెప్పారు అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? వెళ్ళొచ్చేలోపు ఊరంతా పక్కుపోతుంది. అర్థమైందా? ఏమో బుళ్ళకి రాగానే ఏ అమ్మాయి వెళ్ళేవంటగా, అయిపోయిందా పని? నీకెవరు చెప్పారు? నేను ఎవరికి చెప్పలేదుగా. ఎవరికి చెప్పొద్దు అందులే, ఈ బుజ్జిమ్మ చెప్పమాక నేను చెప్పానని మళ్ళీ ఆందో చెప్తారు వీళ్ళు. ఓకే, ఇట్ట మాట్లాడుకుంటాం, అవునా కదా? అంతే. అందుకని కొంచెం జాగ్రత్త. రహస్యము అని అంటే అది నీతోనే చచ్చిపోవాలి తప్ప ఇంకొకడికి చెప్పకూడదు. 3వ కంటికి వెళ్ళిందా నాశనమే. కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. ఇక్కడ భగవంతుడు మాత్రం ఆయన చేసేటటువంటి పనిని ఆయన భగవంతుడు తాను చేయాలనుకున్నటువంటి ఒక పనిని ఏది అబ్రహాముకి చెప్పకుండా ఎలా ఉండాలి నేను అంటే భగవంతుడే అబ్రహాముకి చెప్పాలనే ఆలోచన. అంటే భగవంతుని యొక్క మనస్సులో తట్టింది అని అంటే అబ్రహాము ఎలాంటి వ్యక్తి, అబ్రహాము ఏ విధమైనటువంటి వ్యక్తి అంటే ప్రార్థన మనిషికి దేవుని ప్రత్యక్షతను ప్రసాదించాలి. కానీ మనిషి హృదయం కల్మషం లేనిదైతే భగవంతుడు కూడా మనిషి దగ్గర ఏ విషయాన్ని దాయుడు. భగవంతుడు కూడా మనిషికి ఆ విషయాలను తెలియజేస్తాడు, ఏదో ఒక రూపాన తెలియజేస్తాడు, ఏదో ఒక విధంగా ఆ విషయాలని భగవంతుడు మనిషికి అందిస్తాడు.
అంటే ఇక్కడ మనం చదివినటువంటి అంశం కూడా అదే. భగవంతుడు అబ్రహాముకి నేను చెప్పకుండా ఎలా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన ఆయనే భగవంతుని యొక్క దృష్టిలోనే, భగవంతుని యొక్క తలంపులోనే ఉంది అని అంటే, అబ్రహాము ఏ విధమైనటువంటి వ్యక్తి? మనం బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఎక్కడ ప్రార్థన చేసినట్టు గట్టిగా చూడం. మీరు చూసారు ఎప్పుడన్నా? కావాలని మీరు ఇంటికి వెళ్ళా చదువుకోండి. అబ్రహాం ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు, ఇది కాదు అక్కడ మనం చదివేది. అబ్రహాముని భగవంతుడు ఎంపిక చేసుకున్నాడు. ఆయన భగవంతుడు అడిగినటువంటి ప్రతి కార్యానికి శిరస్స వహించి తన కుమారుణ్ణి కూడా అర్పించేయడానికి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అబ్రహాం. దానికోసం భగవంతుడు ఆయన హృదయాన్ని గసించాడు. ఆయన మనస్సు కల్మషం లేనటువంటి మనస్తత్వాన్ని భగవంతుడు చూశాడు. అందుకనే భగవంతుడు స్వయాన్న అబ్రహాముకి ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అబ్రహాం అందుకనే, ప్రభువా ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 50 మంది ఉండే వాళ్ళని చంపకుండా వదిలేస్తావా అని. అవునా? ఇప్పుడు నేను హిస్టరీ అంతా చెప్పు రాలేను. చివరికి ఎంతమందిని అడిగాడు? ఒక్కడు కాదు, 10 మంది. ఎక్కడ ఉంది 5? చివరిలో అడిగిన మాట ఒకసారి చూడండి, ఎన్నుందో? 10 మంది కదా. 32లో ఉన్నమాట. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో, అట్లయినా ఎట్లు అని ప్రశ్నించెను. దానికి దేవుడు 10 మంచివారున్నను చాలు, దానిని అబ్రహాం పాపం 10 మందితో ఆపేశాడు. అదే యేసు ప్రభు అయితే ఏమంటాడు? యేసు ప్రభు ఏమన్నాడు? అక్కడ మంచోళ్ళ కోసం కాదు, మంచోళ్ళని పక్కన పెట్టి ఏమన్నాడు? తప్పిపోయిన ఒక్క గొర్రెను కూడా ఇల్లు ఎతికి పట్టి తెచ్చుకుంటాను. అర్థమైందా? క్రీస్తు ప్రభు చెప్పిన మాట, వెళ్ళి ఎతికి పట్టి మరలా వెనక్కి తెచ్చుకుంటాను. అంటే దాని అర్థం ఒక్కడు అక్కడ కాదు నేను చెప్పేది. ఇక్కడ ఒక్కడు మంచోడు ఉన్నా మిగిలిన ఆ సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం కూడా సేవ్ అయిపోయేది. సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం కూడా రక్షించబడేది. నేను చిన్నప్పుడు మా స్కూల్లో చదువుకునేటప్పుడు గేదెలను తోలుకెళ్ళేవాళ్ళు ఉంటారు కదా. గేదెలను తోలేవాళ్ళు గేదెలను తోలుకెళ్తారు, గొర్రెలను తోలుకెళ్ళేవాళ్ళు గొర్రెలను తోలుకెళ్తారు, పందెలను తోలుకెళ్ళేవాళ్ళు పందెలను తోలుకెళ్తారు. మేము మా స్కూల్ పక్కనే రోడ్డు, అన్నిటిని కూడా అటు నుంచే పొలాల్లో తోలుకెళ్ళాలి. అప్పుడు ఆ రోజున మాస్టరు ఎలిమెంటరీ స్కూల్లో పాఠాలు చెప్తారు. బాగా కొట్టేవాళ్ళు. ఇట్లా రోడ్డు అమ్మ కిటికీలు ఇట్లా అంక చూసామనుకోండి, మాస్టర్ వచ్చి పళ్ళును ఒకటి బీకేవాళ్ళు. మరి థామస్ మాస్టర్ కొట్టేలేదు తెలియదులే, కానీ మా మాస్టర్ అయితే బాగా తీసేవాడు. వాళ్ళ ఫ్రెండే రాజు మాస్టర్, వాళ్ళ ఫ్రెండే సాల్మన్ రాజు అని ఎరగొట్టేసేవాడు అంతే. ఊరినట్టు కిటికీలో నుంచి అటు చూస్తున్నా, ఆయన చెప్పేవాడు వచ్చి కర్ర పట్టుకొని పళ్ళును ఒకటి బీకాడు. బాగానే ఉంది అక్కడ దాకా. ఎరా ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నావు అన్నాడు. సార్ ఒక డౌట్ సార్ అన్న. ఆయన ఏంటంటే డౌట్ కదిలే అప్పుడు తెలియదు. సార్ గేదెలను తోలుకెళ్తున్నారు, పందెలను తోలుకెళ్తున్నారు, గొర్రెలను తోలుకెళ్తున్నారు. గేదెలనేమో తోలుకొచ్చేటప్పుడు కడిగి తోలుకొస్తున్నారు, గొర్రెల్ని పందెల్ని ఎందుకు కడగట్లేదు సార్ అని అడిగాను నేను. మీరు ఎప్పుడన్నా చూసారా గొర్రెల్ని పందెల్ని కడగడం? చూసారా లేదా? గొర్రెల్ని పందెల్ని కడుగుతారా? మరి నేనైతే చూడలా. వాటిని తీసుకొస్తారు, మళ్ళా వాటిలో దోసేస్తారు. కానీ గేదెలను మాత్రమే కడిగేవాళ్ళు. ఎందుకు సార్ అన్నా. అప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? పందులు మేతకి వెళ్ళినప్పుడు బురదలోనే మేస్తాయి, వచ్చి పడుకున్నప్పుడు బురదలోనే పడుకుంటాయి, ఇంకా దాన్ని కడగడం ఏంటిరా అన్నాడు. ఓకేనా? దీన్ని సొదొమ గొమొర్రా పట్టణానికి పెట్టుకుంటారు. అక్కడ అప్లై చేస్తే పందులు ఎక్కడికి వెళ్ళినా బురదలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలు మట్టిలో తిరగడం అలవాటు పడిపోయి, ఆ బురదలో ఉండడం అలవాటు పడిపోయి, బురద అంటే 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 అది పాపము అనేటటువంటిది కూడా వాళ్ళకి అర్థం కానటువంటి జీవితంలో జీవించారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బురదలో ఉన్నప్పుడు దానికి అది బురద, ఇది మంచి అనే దానికి తెలియలా. బురదలో ఉంది కాబట్టి అది బురదే, అదే జీవితం అనుకొని ఆ బురదలోనే ఉంది.
అదేవిధంగా సొదొమ గొమొర పట్టణంలో ఉన్న ఈ ప్రజలు కూడా ఆ పాపములో జీవిస్తున్నప్పుడు వాళ్ళ తరాలు, వాళ్ళ తర్వాత వచ్చిన పిల్లలు, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి పిల్లలు, అనగా సొదొమ గొమొర పట్టణం అంటే అక్కడ అందరూ కూడా 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కాదు కదా. అందుట్లో చిన్నపిల్లలు ఉన్నారు, బలిసిపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భవతులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉంటారు కదా. మరి ఇంతమందిలో పాపం లేనటువంటి పిల్లలు కూడా ఉండే ఉంటారు కదా. వాళ్ళు పాపం లేకుండా ఉన్నారా, లేక వాళ్ళు పసితనం నుంచే ఆ పాపంలో ఉంటూ ఉన్నారా అంటే ఒక ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఇదిగో నేను మీకు చెప్పినటువంటి ఒక చిన్న కథ కాదు, జరిగినటువంటి సంఘటనే. దానికోసం తన్నులు తిన్నాం కూడా. అంటే ఆ పందులు ఏవైతే ఆ మట్టిలో జీవించడం అలవాటు పడినాయో మిగిలిన జీవితం కూడా ఇదే జీవితం అనుకొని ఆ మట్టిలోనే ఉండిపోయినాయి. అంటే పిల్లల్ని కూడా, పసిబిడ్డల్ని కూడా ఆ ప్రాంతంలో పాపములోకి మెచ్చుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అది పాపం అనే విషయం కూడా తెలియకుండా జీవిస్తూ విచ్చలవిడితనమైన జీవితాన్ని జీవించారు. అందుకని భగవంతుడు ఒక్కడు అంటే అక్కడ 10 మంది అని అబ్రహాం అడుగుతాడు, కానీ ఒక్కడు ఉన్న ఆ ఊరిని దేవుడు నాశనం చేసేవాడు కాదు. నాశనం చేసేవాడు కాదు. అంటే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంది అని అంటే దేవునే లేడనేటటువంటి అహంకారపూరితమైనది, లేదా మా అంతటోడు లేడనేటువంటి అహంకారపూరితమైనది, ఈర్ష్య ద్వేషాలు అనేవి, ప్రార్థన జీవితం అనేది లేకుండా పోవటం, తోటి సహోదరుడి పట్ల ప్రేమ, ఆప్యాయత అనేవి లేకుండా పోవటం మూలంగానే భగవంతుడు దాన్ని సమూలంగా నాశనం చేశాడని చెప్పొచ్చు. అంటే భగవంతుడికి అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు అని అంటే అబ్రహాము కల్మషం లేనటువంటి హృదయంతో ఉన్నాడు. గంటల తరబడి ప్రార్థన కాదు, విచిత్రమైన ప్రార్థనలు కాదు, వికృతమైనటువంటి శబ్దాలు కాదు. ఆయన చేసింది దేవుని యొక్క చిత్తానుసారం జీవించడానికి ప్రయత్నం చేశాడు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కానీ సొదొమ గొమొర పట్టణంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క చిత్తానుసారం కానీ, సమాజ శ్రేయస్సు కోసం కానీ, మానవ శ్రేయస్సు కోసం కానీ, మనుషులను దేవుని వైపు నడిపించే, దేవుని యొక్క చిత్తానుసారం నడిపించే ప్రయత్నం కానీ ఎవడూ చేయటం లేదు. అందుకనే సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటటువంటి దేవుడు అబ్రహాము దగ్గర ఆగి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అబ్రహాము స్థానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. లేదు అని అంటే సొదొమ గొమొర పట్టణంలో మేము ఎక్కడేసిన బురద అక్కడే ఉంటాం, ఈ బురదే మాకు అంతా పరమావధానం అనుకున్నాము అనుకో, అది జీవితాన్ని బొగ్గుపాలు చేస్తుంది. ఏ మట్టిలో అయితే ఉన్నావో అదే మట్టిలో కలిసిపోతాం. అంతే తప్ప భగవంతుని చేరుకునేటటువంటి అవకాశాన్ని పొందలేం. కాబట్టి ఇది ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి ప్రధానాంశం ప్రార్థన. ఈ ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నీ ప్రార్థన ఉండాలి అని అంటే ఇదిగో భగవంతుణ్ణి పదే నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే మనకి క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట 2వ భాగం లూకా శుభవార్త మనం చదివినటువంటి 11వ అధ్యాయము 2వ భాగంలో మనం చూస్తాం. ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నువ్వు 3 రొట్టెలను బదులు ఇమ్మని చెప్పి అడిగావే అనుకో. 3 రొట్టెలను బదులు ఇమ్మని అడిగినప్పుడు వాడు నా దగ్గర లేవు, నేను పిల్లలతో పడుకొని ఉన్నాను, ఇంకా సమయం పడద్దే, వీళ్ళిద్దరు డిస్టర్బ్ అవుతారు, నేను రాలేను, నేను ఇవ్వలేనని చెబితే నువ్వు పదే మళ్ళా అడిగావే అనుకో, వాళ్ళు లేచి ఖచ్చితంగా ఇస్తాడు. ఈ కథలో క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి సారాంశం ఒకటి, ఇంకొకటి నీకు గ్రహించాల్సిన సారాంశం ఏంటి. ఇందుట్లో ఆ మిత్రమా నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము ఎవరి కోసం అడిగాడు? రొట్టెలు అడిగిన వాడు ఎవరి కోసం అడిగాడు? మరో వ్యక్తి కోసం అడిగాడు. వాడు స్వార్థం కోసం అడగలా. అర్థమైందా? అక్కడ చెప్పినటువంటి మాటల్లో కూడా పరుల శ్రేయస్సు కోసమే పనిచేస్తాడు అక్కడ. అంతే తప్ప నా కోసం, నాకు ఆకలేస్తుంది, నాకు రొట్టెలు కావాలని చెప్పి వెళ్ళి అడగలేదు వాడు. మిత్రమా, నా సహోదరుడు, ఇదిగో నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై దారిని వెళుతూ వచ్చాడు. పాపం మళ్ళీ వాడికి ఎంత దూరానికి ఆహారం దొరికిద్దో తెలియదు. కాబట్టి నువ్వు కాస్త, నా దగ్గర ఏమి లేవు, నీకు ఇష్టమైతే కుదిరితే కాస్త నాకు వచ్చి 3 రొట్టెలు ఇవ్వు, నేను వాడికి ఆహారాన్ని అందించాలి. మనకండి ఇప్పుడు అన్నం బియ్యం అన్ని కూరలు వండి తీసి అట గుమ్మాన్ని నుంచి బయటికి ఇసురుతున్నాం, లేదంటే డస్ట్బిన్లో వేస్తున్నాం. ఎంత అన్నం ఉన్నా సరే దాన్ని పారేస్తాం, ఎంత కూర ఉన్నా సరే పారేస్తాం. మనకి ఏదో మొక్క కక్క ఉంటే తప్ప, లేకుంటే నోట్లో ముద్ద దిగదు. కానీ ఆ రోజుల్లో పాపం వాళ్ళకి ఆహారం అనేది
పరమావధానం చాలా విలువైనటువంటిది. దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం కూడా ఈ పెద్దోళ్ళు వాళ్ళందరికీ తెలుసు ఆహారం ఎంత విలువైందో వాళ్ళకి తెలుసు, అన్నం ఎంత విలువైందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే రేషన్ బియ్యం కదా, బియ్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా, ఏం బయట దొరుకుతాయి కదా, శ్రమ తెలియదు కాబట్టి వీళ్ళకి ఏమీ తెలియదు. ఆ రోజుల్లో అంతటి విలువ ఉంది కాబట్టే అదిగో ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఆయన కోసం కాకుండా మిత్రుడు కోసం సహాయం చేయమని అడుగుతాడు. పదే 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 అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి లేచి నీకు ఆ అవసరం తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ వాక్యం చెప్పాను కదా అని చెప్పేసి పక్కింట్లో వాడికి ఏదో ఇబ్బంది ఉందని చెప్పి ఎదురింట్లోకి వెళ్ళి ఒక 50,000 తీసుకొచ్చి వాడికి ఇమ్మాహండి. ఓకేనా? ఈ ప్రయత్నాలు చేయమాహండి. కొంచెం ఇది కూడా ఉంటుంది. నోట్ల మీద ఏదో సంతకం అంటారు, ఏంటది? సాక్షి కాదు, వాడు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వాలి. ఏమంటారు వాళ్ళని? షూరిటీ. షూరిటీనా? షూరిటీ సంతకం పెట్టించుకుంటారు చూసారా? అలాంటి ప్రయత్నాలు కూడా చేయమాహండి. కొంపకు నువ్వు పెట్టుకున్నట్టే. అవసరం లేదు. నీకు చేతనైతే ఇవ్వగలిగితే కొంత సహాయం చేయి, అంతే తప్ప నీ భారం మించి నీ స్థితిని మించి నువ్వు వెళ్ళి అప్పు తీసుకొచ్చి మాత్రం ఎవరికి ఇమ్మహండి. అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధానం ఏంటంటే, అక్కడ సారాంశం ఏంటంటే, నీవే పదే పదే నీ మిత్రుడిని సహాయం చేయమని అడిగితే వాడు వచ్చి నీకు సహాయం చేస్తే పరలోకమందున్న నీ తండ్రి అంతకంటే ఎక్కువ మేలు చేస్తాడు నువ్వు అడిగితే. అదే మనం చదివేటటువంటి ఉద్దేశం. అట్లే 9వ వచనం ఒకసారి చదవండి. మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, అడిగిన ప్రతివానికి ఇయ్యబడును అని చెప్పి చెబుతూ 12వ వచనంలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగిన పామును ఇచ్చినా లేక గురుడ్డును అడిగిన తేలును ఇచ్చినా మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులనిచ్చుట మీకు తెలియను కదా అని చెప్తున్నాడు. అంటే ఒక స్నేహితులిద్దరి మధ్య ఇంతటి ప్రేమ ఉంటే వాడు తనకు రాలేనటువంటి స్థితిలో ఉండి కూడా తీసుకొచ్చి ఇవ్వగలిగితే నీకు భగవంతుడు, నిన్ను చేసుకున్న భగవంతుడు, నిన్ను సృష్టించిన భగవంతుడు అంతకంటే అధికమైనటువంటి ఫలితాన్ని నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, ఇదిగో పైన చెప్పబడిన ప్రార్థన విధానం నీలో ఉండి నువ్వు భగవంతుని ప్రార్థన చేస్తే ఆ భగవంతుడు నీకు అవన్నీ అందిస్తాడు అని అంటున్నాడు. అంతే. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలు, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్తిగా పొందుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థ పదాలతోనూ విచిత్ర శబ్దాలతోనూ వికృతమైనటువంటి శబ్దాలతోనూ దేవుణ్ణి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అర్ధరహితమైన పదాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి ఒక పదం ఉపయోగించు, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అనేది వాడవచ్చు. కానీ విచిత్ర శబ్దాలు చేయమాకండి, అర్థం లేనటువంటి పదాలను ఉపయోగించమాకండి. ప్రార్థన చేసేటప్పుడు కావలసింది కల్మషం లేనటువంటి హృదయం కానీ, అంతే తప్ప ఎంత సమయం ప్రార్థన చేసేవనేది అప్రస్తుతం. భగవంతుడికి దాంతో సంబంధం లేదు. ప్రార్థన అంటే పరమాత్ముని ప్రత్యక్షపరిచేటటువంటిదై ఉండాలి తప్ప పక్కన ఉన్న వాళ్ళని మెప్పించేటటువంటిదై మాత్రం ఉండకూడదు. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ప్రార్థన అంటే పరమాత్ముని ప్రత్యక్షపరిచేటటువంటిదై ఉండాలి. ప్రార్థన పక్కన ఉన్న వాళ్ళని మెప్పించేటటువంటిదై ఉండకూడదు. అర్ధరహితమైన పదాలని ఉపయోగించకూడదు. ఎలాంటివి? అయ్యా, నాయన, యేసయ్య, తండ్రి, ఈ పదాలన్నీ అవసరం లేదు. సకల సృష్టికర్తవైన సర్వేశ్వర దేవుణ్ణి నువ్వు ఒక్క మాటతో భూమండలం సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటావు. చాలు. ఆ మాట ఉపయోగించి తర్వాత నీకు ఏమి చేయాలని నువ్వు ఆశిస్తున్నావో దాన్ని భగవంతునికి చెప్పడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప ప్రార్థన చేయమన్నారని చెప్పి రాని ఏడుపు ఏడమాకండి. ఓకేనా? రాని ఏడుపు ఏడవద్దు. భగవంతునికి ఏడుపు కాదు, కన్నీళ్లు కాదు. భగవంతుడికి కావలసింది హృదయం. భగవంతునికి కావలసింది హృదయం. ఆ హృదయం కల్మషం లేనటువంటిదై ఉండాలి. అది భగవంతుని విశ్వాసంతో ప్రార్థన చేసేటటువంటిదై ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఇతరులను ద్వేషించే స్వభావం లేకుండా ఉండాలి. అది దేవుణ్ణి మనకి ఎదురుగా నిలబెట్టేటటువంటిదై ఉండాలి. కాబట్టి ఈరోజు మనం చదివినటువంటి అంశాల చివరికి క్రీస్తు ప్రభు చెప్పేది, పరలోకమందున్న మీ తండ్రి
తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో మీరు ఊహించండి అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం చేసేటటువంటి ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాకూడదు. ఎందుకనంటే అర్థము లేనటువంటి వ్యర్థ పదాలను ఉపయోగించి మన సమయాన్ని, ప్రార్థనని వ్యర్థం చేసుకోకుండా అర్థవంతమైనటువంటి మాటలతో దేవునికి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ఫలితాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము జరిగిన సంఘటన మనం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభు ఈరోజు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో నేర్పిన 4 అంశాలని మనం అర్థం చేసుకోవాలి. మనం చదివినటువంటి వచనాల్లో ఎక్కడెక్కడైతే దేవుడు ఏ విధమైనటువంటి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడో ఆ విధమైనటువంటి ప్రార్థనని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి మంచి మనస్తత్వాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలని ఇది బలి పూజలో ప్రార్థన చేద్దాం.